ఒంటరిగా కాలినడకన వందల కిలోమీటర్ల ప్రమాదకరమైన ప్రయాణం తర్వాత చివరికి ఈ వ్యక్తి అంటార్క్టికా తీరాన్ని చేరుకుంటాడు. ముందుకు దృష్టాన్ని చూసిన తర్వాత అతని ధైర్యం అంతా చచ్చిపోతుంది. అతన్ని ఇక్కడికి తెచ్చిన ఓడ అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అంటార్క్టికా ఖండం యొక్క ఈ సర్వైవల్ స్టోరీ ఎంత ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే ఈ వ్యక్తి చిత్రం ఆస్ట్రేలియా $100 నోటుపై ముద్రించి ఉంది. ఇంకా ఈ స్టోరీలో అంటార్క్టికా ఖండం ఎందుకు ఖాళీగా ఉంది, ఇక్కడ ఎందుకు ఎవరూ నివసించడం లేదు అనే దాని గురించి అంటార్క్టికాలోని భయంకరమైన వాతావరణంలో 18 మందితో కూడిన సైంటిఫిక్ రీసెర్చ్ టీం ఎలా సర్వైవ్ కాగలిగారు, వారు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదాల నుంచి వారు బయట పడగలిగారా అనే ప్రశ్నల గురించి సమాధానం కావాలంటే ఇప్పుడే కింద ఉన్న ప్లే బటన్ నొక్కి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒంటరిగా కాలినడకన వందల కిలోమీటర్ల ప్రమాదకరమైన ప్రయాణం తర్వాత చివరికి ఈ వ్యక్తి అంటార్క్టికా తీరాన్ని చేరుకుంటాడు. ముందుకు దృష్టాన్ని చూసిన తర్వాత అతని ధైర్యం అంతా చచ్చిపోతుంది. అతన్ని ఇక్కడికి తెచ్చిన ఓడ అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. అంటార్క్టికా ఖండం యొక్క ఈ సర్వైవల్ స్టోరీ ఎంత ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే ఈ వ్యక్తి చిత్రం ఆస్ట్రేలియా $100 నోటుపై ముద్రించి ఉంది. ఇంకా ఈ స్టోరీలో అంటార్క్టికా ఖండం ఎందుకు ఖాళీగా ఉంది, ఇక్కడ ఎందుకు ఎవరూ నివసించడం లేదు అనే దాని గురించి అంటార్క్టికాలోని భయంకరమైన వాతావరణంలో 18 మందితో కూడిన సైంటిఫిక్ రీసెర్చ్ టీం ఎలా సర్వైవ్ కాగలిగారు, వారు ఎదుర్కొన్న ప్రమాదాలు ఏంటి, ఆ ప్రమాదాల నుంచి వారు బయట పడగలిగారా అనే ప్రశ్నల గురించి సమాధానం కావాలంటే ఇప్పుడే కింద ఉన్న ప్లే బటన్ నొక్కి ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని చూడండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.